బాబాయ్ పండుగ మేము ఎలా జరుపుకున్నామో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఆర్ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, బాబాయ్లు పెట్టినారు. బాబాయ్లు పెట్టడానికి గుడి ఉంది, అక్కడ పెట్టినారు బాబాయ్లని. గుడి మొత్తం చూపిలేను, ఎందుకంటే అంతా నిండుకు ఉన్నారు, గుడి నిండుకు జనం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలుగుకున్నట్ల నేను బాబాయ్లు మాత్రమే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పూలతో అలంకరణ చేస్తున్నారు బాబాయ్లని. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, వీడియో మీకే అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం బాబాయ్లతో పెట్టినారు. బాబాయ్లకి బియ్యం కూడా పెట్టినారు. ఇక్కడ మా పెద్ద నాయన వాళ్ళకి ఉన్నారు. ఇక్కడ మా అబ్బాయి కూడా ఉన్నారు ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ షర్ట్, చెక్స్ అంగి వేసుకున్నారు మా బాబు. ప్రతి సంవత్సరము ఇలాగే ఆచరణ చేస్తారు ఫ్రెండ్స్, చాలా బాగా చేస్తారు. పల్లెటూరు కాబట్టి ఇలానే చేస్తారు. నిప్పులగుండం ఫ్రెండ్స్ ఇలాగే ఉంటుంది. నిప్పులగుండం చుట్టూ లైటింగ్స్ అరేంజ్మెంట్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మా బాబు కొనిస్తాను చూడండి ఫ్రెండ్స్. మా అన్నయ్య వాళ్ళ చేతిలో కొనిస్తున్నాడు మా బాబు. మనకి కొనిసేదంటే చాలా ఇష్టం. మా అన్నయ్యలు, మా పెద్దయ్యలు అందరూ ఉన్నారు ఇక్కడనే. అది చాలా పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా నాయన వాళ్ళ అన్నదమ్ములు 6 మంది. 6 మందిలో మా నాయన లాస్ట్ 6వ ఆయన కాబట్టి మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ. తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెలు అందరూ చాలామంది ఉన్నాం కాబట్టి గుంపు పెద్దగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా బాబు కొనిస్తున్నారు. బాబాయ్ గుండం చుట్టూ లైటింగ్స్ అరేంజ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్.
ఇక్కడ మా అన్నయ్య కొడుకును మా బాబు ఇద్దరు కొనిస్తున్నారు ఫ్రెండ్స్. మా బాబుకి కాలు ప్యాచ్ అయింది, 3 కుట్లు పడినాయి, అయినా కానీ వదలట్లేదు, కొనిస్తూనే ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ తాత దగ్గర కొనిస్తున్నాడు, మా నాయన వాళ్ళ అన్నయ్య, అందరికి ఇంకా పెద్ద ఆయన వాళ్ళ తాత దగ్గర కూడా జతలో కొనిస్తూనే ఉన్నాడు. మా నాన్న వాళ్ళ అంటే మా నాన్న వాళ్ళందరికీ ఇంకా పెద్ద ఆయన, మా పెద్ద నాన్న దగ్గర మా బాబు జతలో కొనిస్తున్నాడు. ఇక్కడ దేవునికి ధూపం వేయడానికి నిప్పులు చేతిలో తీసుకొని వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇట్లా బాబాయ్ గుడిలో ధూపం వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా దేవునికి అన్ని దేవుళ్ళకి ధూపం వేస్తారు. ఇక్కడ సాంబ్రాణి కూడా ధూపం వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా బాబాయ్ స్వామి ఆశీస్సులు ఉండాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ధూపం వేస్తున్నారు దేవునికి. చూడండి ఫ్రెండ్స్, ధూపం వేసిన తర్వాత దేవుళ్ళని బాబాయిలన్నింటినీ తీసుకొని నిప్పులో దిగడానికి వెళ్తారు. చూడండి ఇట్లా నిప్పులో దిగుతారు. చూడండి దేవుని పట్టుకున్నారు, కానీ వాళ్ళ ఫేస్ కనబడుకున్నట్ల మొత్తం నిప్పులో దిగేది మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అందరూ దిగుతారు నిప్పుల్లోకి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అందరూ నిప్పుల్లో దిగుతారు, ప్రతి ఒక్కరూ నిప్పులు దిగుతారు. మా బాబు అయితే ఈసారి తొక్కట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కాలు ప్యాచ్ అయింది, కుట్లు పడ్డాయి కాబట్టి వాడు నిప్పుల్లో దిగలేదు ఈసారి. ప్రతి సంవత్సరము నిప్పుల్లో దిగేవాడు, ఈసారి మాత్రం కాలేదు. మనకి దిగేకి కాలు ప్యాచ్ అయ్యిండేదని ఇంకా ఆ నిప్పులు తగిలితే ఇబ్బంది అవుతుందని దిగలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మా సొంత కూతురికి నిప్పులు వేపిస్తున్నాము, అంటే మొక్కుబడి ఫ్రెండ్స్, మేము మొక్కున్నాము కాబట్టి మా అక్క కూతురికి వేపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్దనాన్న, మా నాన్న, మా అక్కయ్య అందరూ ఉన్నారు, మా అన్నయ్య ఉన్నాడు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కలుపుకున్నట్ల జూమ్ చేయట్లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మీకు కూడా క్లియర్గా. వీడియో చూసి మీకు కూడా ఆనందిస్తారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. నాకు తోచినంత వరకు మీకు వీడియో రూపంలో చూపించాను. నేను స్టార్టింగ్ ఇంకా రాలేదు ఫ్రెండ్స్, మా పెద్దనాన్నకి బాగోట్లేదు, అక్కడే ఉన్నాము కాబట్టి ఎవరు రాలేదు. 2 గంటల తర్వాత వచ్చాము ఇక్కడికి నిప్పుల గుండం దగ్గరికి. అప్పుడు ఇంకా వీడియో తీశాను, మీరు కూడా చూసి ఆనందిస్తారని. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వీడియో మీకు కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకును ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ బాయ్ అందరికీ.